My dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా గత క్లాస్లో బృహత్పలాయనుల గురించి సంబంధించిన చరిత్ర చూసామండి. ఇప్పుడు బృహత్పలాయనుల తరువాత మనకి నెక్స్ట్ వచ్చే శాలంకాయనులు గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్ష్వాకుల పతనానంతరం అటండి. ఎవరండి? ఇక్ష్వాకుల పతన అనంతరం ఉత్తర తీరాంధ్రాలో అధికారం వహించిన వారిలో శాలంకాయనులు ప్రసిద్ధులు. అంటే ఉత్తర తీరాంధ్ర ఏ ప్రాంతంలోనండి వీళ్ళు అధికారం చెలాయించారు? ఉత్తర తీరాంధ్ర అంటే కృష్ణానది, ఇప్పుడున్న కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి, ఈ విజయనగరం, విశాఖపట్నం, ఈ జిల్లాలన్నిటి పక్క ఈ ఉత్తర తీరాంధ్రలోని ఎవరండి అధికారం వహించారంటే శాలంకాయనులు చాలా ప్రసిద్ధులు అనమాట. ఇక్ష్వాకుల అనంతరం అంటే ఇక్ష్వాకుల అనంతరం మనకి జస్ట్ ఒక కొన్ని సంవత్సరాలు ఆనందగోత్రికులు ఆనందగోత్రికులు అంటాం. బృహత్పలాయనులు మొత్తం అన్ని ప్రాంతాలు పరిపాలించి జస్ట్ ఒక ఆ కృష్ణా జిల్లాలో కొన్ని ఏరియాలు, అలాగే గుంటూరు జిల్లాలో కొంత పరిపాలించారు. వీళ్ళు కొద్దిగా వాళ్ళ మీద కొద్దిగా పెద్ద సామ్రాజ్యం అనమాట. ఎవరిది? శాలంకాయనులది. వీరి గురించి కింద పాయింట్లో చూడండి. వీరు చాలా ప్రాచీనుల వలె కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు చాలా ఎప్పుడో కానించి ఆంధ్రులు, మన ఆంధ్ర చరిత్ర చెప్పుకుంటాం మొదటి అప్పుడు కానించి గణరాజ్యాలు ఉన్నాయన్నమాట. చాలా అంటే పెద్ద రాజ్యాలు లేకముందు, శాతవాహనుల కంటే ముందు ఆంధ్ర అనేది చిన్న చిన్న గణరాజ్యాలుగా ఉండేదన్నమాట. చిన్నది అంటే ఒక్కొక్క తెగకి ఒక్కొక్క పరిపాలకుడు ఇలాగ విచ్ఛిన్నంగా ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు విచ్ఛిన్నాన్ని అంతా కలిపి ఏకం చేసింది ఎవరండి? శాతవాహనులు ఏకం చేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మనకి ఎవరు వచ్చారు? ఇక్ష్వాకులు వచ్చి వాళ్ళు కూడా ఏకం చేసి పరిపాలించారు. కానీ వీళ్ళు గణరాజ్యాలు వాళ్ళ కింద సామంతులుగా ఉన్నారు. అంటే శాతవాహనుల కింద సామంతులుగా ఉన్నారు, అలాగే ఇక్ష్వాకుల కింద కూడా వీళ్ళు సామంతులుగా ఉండడం జరిగిందనమాట. అంటే వీళ్ళు చాలా ప్రాచీనులు, ఎప్పుడు కాంచో మన ఆంధ్ర భూభాగంలో ఉన్నారు ఈ శాలంకాయనులండి. చూడండి, మైసోలియా అంటే కృష్ణా ప్రాంతంలోని మచిలీపట్నాన్ని నేటి మైసోలియా అని పిలిచేవారు. అప్పుడు మైసోలియా అని పిలిస్తే ఇప్పుడు మచిలీపట్నంగా పేర్కొనడం జరుగుతుందండి. ఇక్కడ దేశంలో ఇక్కడ ఒకసారి మిస్టేక్ పడినట్టుగా ఉంది. చూడండి, ఈ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మైసోలియా అనే దేశంలోని బెన్గోరా అంటే వెంగీపురం అనే ప్రాంతంలో అటండి. ఎక్కడండి? మైసోలియా దేశంలోని ఈ బెన్గోరా అనే వెంగీపురం అంటే నేటి వెంగి అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలోని ప్రాంతం వెంగి అండి. ఇక్కడ బెన్గోర్ అని పిలిచేవారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని ఎలా పిలిచేవారు అంటే బెన్గోర్ అని పిలిచేవారు అనమాట. అక్కడ శాలంకనోయ్ అంటే శాలంకాయనులు ఉన్నట్లు టాలమీ రాశాడండి. గ్రీక్ చరిత్రకారు, మనకి చరిత్ర టాలమీ ఉన్నారు కండి, అతను క్రీస్తు శకం 130వ సంవత్సరంలో రాశాడనమాట. ఎక్కడండి? మనకి మైసోలియా అనే దేశంలో బెన్గోరా అనే ప్రాంతంలోని శాలంకనోయిలు అనే వ్యక్తులు ఉన్నారు అనేసి మనకు ఎవరు తెలియజేశారంటే క్రీస్తు శకం 130లోని టాలమీ రాశాడనమాట. ఇక పెరిప్లస్లో మజరికా అనేది ఒక ప్రాంతాన్ని పేర్కొనడం జరిగిందనమాట. ఏంటంటే పెరిప్లస్లో పేర్కొన్న ప్రాంతం అంటే మజరికా. ఈ వీరి రాజ్యంలోనిదే ఆ మజరికా అనే ప్రాంతం కూడా మనకి శాలంకనాయులు యొక్క రాజ్యంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక శాలంకాయన అనే పదానికి అర్థం ఏమిటి అని మనం డైరెక్ట్ క్వశ్చన్ ఏమైనా వస్తే, శాలంకాయన అనే పదానికి అర్థం ఏమిటంటే నంది అనే అర్థం అండి. ఏంటండి? నంది. శాలంకనాయ అంటే నంది అని అర్థం అనమాట. చూడండి, శ్రీ పర్వతీయులు వలనే శాలంకాయనులు కూడా ప్రాచీన ఆంధ్ర గణాలలో వారై ఉంటారు. అంటే శ్రీ పర్వతీయులు అంటే ఎవరండి? ఇక్ష్వాకులండి. ఇక్ష్వాకులనే శ్రీ పర్వతీయులుగా పిలిచేవారు అనమాట. శ్రీ పర్వతీయులు మరియు శాలంకాయనులు అంటే శ్రీ పర్వతీయులు కూడా ప్రాచీన ఆంధ్రలో గణరాజ్యాలు ఉన్నాయని చెప్పాను కదా. శాతవాహనుల కంటే ముందు కానించే గణరాజ్యాలు అనేవి మనకి ఎక్కడ ఉన్నాయి? మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. అలాగే ఈ శ్రీ పర్వతీయులు సేమ్ శాలంకాయనులో కూడా అదే గణరాజ్యానికి చెందినవారు. వీళ్ళు ఎప్పుడు కానించో ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ కానించి మనకి ఇంపోర్ట్ అంటే ఇంకో దగ్గర కానించి వలస వచ్చి ఇక్కడ ఏ రాజ్యం స్థాపించలేదు. వీళ్ళు మన ఆంధ్రులే. ఇక వీళ్ళ తరువాత ఏంటంటే ఈ ప్రాచీన శాలంకాయలు అప్పుడు కాంచి ఉన్నారు కదా, ఈ శాలంకాయలు శాతవాహనులకు సామంతులు అయ్యారనమాట. మెల్లగా శాతవాహనులు సామంతులయ్యి క్రమంగా బలవంతులు అయ్యారనమాట. మెల్లమెల్లగా వాళ్ళ బలాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ సైన్యాన్ని కూడగొట్టుకుంటూ వస్తున్నారనమాట. ఇక శాలంకనాయ అనేది గోత్రనామం.
శైవ మత అభిమానులని వారి వృషభ లాంఛనమని తెలుస్తుంది. అంటే శాలంకనాయ అనే పదం ఏంటంటే వాళ్ళ గోత్రం పేరు ఏం పేరంటే శాలంకనాయ అండి. వీళ్ళు శైవ మత అభిమానులు అనేసి మనకు తెలుస్తుంది. వృషభం అనేది వీళ్ళ లాంఛనం. అంటే వృషభం అంటే ఎద్దు లాంఛనం అంటే ఏదైనా యుద్ధంకి వెళ్ళారు అనుకోండి, ఆ జెండా పట్టు పైన జెండా ఎగురుతుంది కదండి, అదండి లాంఛనం అంటే. ఈ ఎద్దండి వీళ్ళు వృషభ లాంఛనం అనమాట. కానీ వీళ్ళు ఏడు చెప్పుకున్నారంటే చిత్రరథస్వామి పాద భక్తులు. అంటే శాలంకాయలు ఎవరు భక్తులు అటండి, వాళ్ళ శాసనాల్లో మనకు కొన్ని ఆధారాలు దొరికి చిత్రరథస్వామి కింది వాళ్ళు ఏ వంశం చిత్రరథస్వామి పాదభక్తులుగా పేర్కొనబడుతుందంటే మనం శాలంకనాయ వంశం అని ఆన్సర్ పెట్టాలండి. కానీ లేట్ చెప్తున్నారు మనకి శైవ మతం చెప్తున్నారు, ఇక్కడ ఏమో ఇది వైష్ణవ మతానికి సింబల్ అండి చిత్రరథస్వామి. ఇప్పుడు ఈ చిత్రరథస్వామి సూర్యుడా లేక శివుడా అనేది అయితే అనుమానం ఉంది. అంటే చిత్రరథస్వామి ఇప్పుడు మనకి యాక్చువల్గా అయితే మనం ఇదే మతం అని చెప్పుకున్నాం, శైవ మతం అని చెప్పాం. కానీ చిత్రరథస్వామి వల్ల ఏటవుతుంది, చిన్న కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిందండి. మనకి చిత్రరథస్వామి అంటే సూర్యుడేనండి. కాకపోతే వీళ్ళ అధికార మతం ఏంటంటే మీరు మాత్రం ఖచ్చితంగా శైవ మతం అని మాత్రం పెట్టాలండి. ఇక చూడండి, శాలంకనాయులు బ్రాహ్మణ మతాన్ని వైదిక కర్మలను ప్రోత్సహించారు. అంటే మీరు అడగొచ్చండి, ఇప్పుడు శాలంకాయల కాలంలో బౌద్ధ మతం బాగా విజృంభించింది అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. కానీ శాలంకాయల కాలంలో ఏ మతం అండి విజృంభం జరుగుతుంది, బ్రాహ్మణ మతం వైదిక కర్మలను ప్రోత్సహించారంట బాగా. మన హిందూ మతాన్ని మళ్ళీ ఏంటంటే మనకి ఒకరు ఇక్ష్వాకుల్లో ఒకే ఒక రాజు అండి, వీరపురుషదత్తర కాలంలోనే ఒక స్వర్ణయుగంగా వెలిగింది బౌద్ధ మతం. తరువాత మెల్లమెల్ల బౌద్ధ మతం అనేది డౌన్ఫాల్ అయ్యడం జరిగింది. ఇక శాతవాహన ఇక్ష్వాకుల వలె మాతృసంజనలు ధరించక బప్పబట్టారక పాదపద్మములను ధ్యానిస్తూ పితృపితామహ ప్రపితమాహాలను తమ శాసనాల్లో వర్ణించారు. అంటే అక్కడ ఏంటి చెప్తాను చూడండి, అంటే శాతవాహనుల్లాగా అలాగే ఇక్ష్వాకుల్లాగా వాళ్ళ తల్లి పేరును ముందు పెట్టుకునే ఆచారాన్ని విడనాడారండి. అంటే మనకి ఈ శాలంకనాయుల రాజులు ఎవ్వరి కూడా తల్లి పేరును ముందు పెట్టుకున్నట్టు మనకు కనబడదండి. ఇక్ష్వాకుల్లో కనబడుతుంది, శాతవాహనంలో కనబడుతుంది. కానీ మనకి ఈ శాలంకనాయుల్లో మాత్రం ఈ ఆచారాన్ని మాత్రం విడనాడారండి. అప్పటి వరకు తల్లికి కొద్ది గౌరవ సాంప్రదాయాలు ఇచ్చిన తరువాత వీళ్ళ కాలంకి వచ్చేసరికి తండ్రికి అండి, అంటే బప్ప అంటే ఇంకెవరో కాదండి తండ్రి అని అర్థం అనమాట. నాన్నగారికి తండ్రి పాదాలు మొక్కడం వీళ్ళ కానించే ప్రారంభమైంది అనమాట. ఎక్కడికి వెళ్ళిన ఏ పని మీద వెళ్ళిన ముందు తండ్రి గారి పాదాల యొక్క మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేవారు అనమాట. ఇక సమకాలికులైన పల్లవులకు వీరికి చిన్న పోలిక అయితే ఉందండి. అంటే ఎవరండి వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు టైం పీరియడ్ సమకాలికలు దక్షిణాంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తుంది పల్లవులు పరిపాలిస్తున్నారు అనమాట. ఈ పల్లవులు పరిపాలించడం వీళ్ళకి కొద్ది వరకు అయితే పోలికలు అయితే ఉన్నాయి. అంటే దీనివల్ల ఏమనిపిస్తుందంటే వీళ్ళు పల్లవ వంశశాఖే అనేసి ఒక అభిప్రాయం అయితే కొంతమంది వెలబుచ్చారనమాట. వాళ్ళకి పోలికలు ఉండడం, వీళ్ళకు ఒక ఆచారాలు ఆచార వ్యవహారాలు కొద్ది వరకు ఒకేలా ఉండడం వల్ల వీరు పల్లవ వంశంలో ఒక శాఖ అయి ఉంటారు అని భావించారు కదండి. కానీ అందులో సత్యం అయితే లేదండి, ఎలాంటి సత్యం అయితే మనకి ఇందులో కనబడదు. ఇక శాలంకాయల చరిత్రకు మనకి 10 శాసనాల ఆధారాలండి. మనకి వీళ్ళ చరిత్ర తెలుసుకోవాలి అంటే మనకి వీళ్ళకి ప్రధాన ఆధారాలు ఏంటంటే ఒక 10 శాసనాలు శాలంకనాయులకు సంబంధించి బయటపడ్డాయి అన్నమాట. ఈ 10 శాసనాలు మీరు ఖచ్చితంగా కంఠస్థ పెట్టాలండి. ఏ శాసనాలు ఎలా అడుగుతారో మనం చెప్పలేం. ఎక్కువ శాసనాల మీద ఈ శాసనం ఎవరు వేయించారని అడుగుతారు, ఆ శాసనం మీరు కంఠస్థ పెట్టాల్సిందని. చూడండి, వీనిలోనటండి 3 ప్రాకృత శాసనాలు, అంటే ప్రాకృత భాషలో 3 శాసనాలు ఉన్నాయి. ఒక శాసనం ఏంటంటే ప్రాకృతం సంస్కృతం మిశ్రమ శాసనం, అంటే కొద్ది ప్రాకృత భాషలో ఉంది, కొంచెం సంస్కృత భాషలో కూడా రాయడం జరిగింది. ఇక మిగిలిన శాసనాలు అన్నీ కూడా మిగిలిన 6 శాసనాలు కూడా మనకి సంస్కృత భాషలో ఉన్నాయన్నమాట. అర్థమైందండి. మొత్తం 10 శాసనాలు, 3 శాసనాలు ప్రాకృత భాషలోను, ఒక శాసనం ఏమో సంస్కృతం ప్లస్ ప్రాకృతం మిశ్రమం. ఇక మిగిలిన 6 శాసనాలు కూడా మనకి సంస్కృతం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ శాసనాలు ఏంటి ఒకసారి గమనిద్దాం. చూడండి, ఈ శాసనాలన్నీ చాలా సంక్షిప్తంగా ఉండినందువలన 3 శాసనాలు 4 తరాలు పేర్కొన్నప్పటికీ
రాజకీయ సంఘటనలు ప్రస్తావించనందున వీరి వంశకాలాన్ని అదే వంశవృక్షాన్ని అలాగే కాలాన్ని నిర్ణయించడంలో భిన్న అభిప్రాయాలు అవకాశం ఏర్పడింది. ఏంటంటే వీళ్ళకి సంబంధించిన శాసనాల్లో ఎంతమంది రాజకీయ చరిత్ర పేర్కొన్నప్పుడు రాజుల్ని కొన్ని శాసనాలేమో 4-5 రాజులు పేర్కొన్నాయి, కొన్ని శాసనాలేమో 2 పేర్కొన్నాయి, కొన్ని శాసనాలు 3 రాజులు పేర్కొన్నాయి. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎంతమంది పరిపాలించారు, ఎన్ని సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు అనే విషయాన్ని మీద చరిత్రకారులు ఏంటంటే భిన్న అభిప్రాయాలకు దారితీసాయి అన్నమాట. ఎందుకంటే రాజుల యొక్క సమాచారం అనేది ఒక్కొక్క శాసనంలో ఒక్కొక్కలా కనబడడం వల్ల కొద్ది వరకు భిన్నాభిప్రాయాలు అయితే వస్తాయి. ఆ విధంగా వీళ్ళు వంశవృక్షాన్ని కాలాన్ని నిర్ణయించడంలో భిన్న అభిప్రాయాలు అయితే ఏర్పడిందనమాట. శాలంకాయనులు స్వతంత్ర అధికారాన్ని స్థాపించినది ఎవరంటే అస్థివర్మ అండి. మనకి శాలంకాయంలో స్వతంత్ర అధికారాన్ని స్థాపించింది ఎవరు అని మిమ్మల్ని అడిగితే అస్థివర్మ అని ఆన్సర్ పెట్టాలండి. క్రీస్తు శకం 320 ప్రాంతంలో ఇతడు విజృంభించి ఉంటాడు. ఎవరండి మనకి ఈ అస్థివర్మ ఎప్పుడండి విజృంభించి ఉంటాడు అంటే ఎప్పుడు ఏ సంవత్సరంలో స్వతంత్రించి ఉంటాడంటే క్రీస్తు శకం 320 సంవత్సరంలోనండి. మనకి ఈ అస్థివర్మే మొట్టమొదటిసారిగా శాలంకాయనుల్లో 320 సంవత్సరంలో స్వతంత్రం ప్రకటించాడనమాట. ఇక నెక్స్ట్ కింది పాయింట్లో చూడండి, శాసనాలు ఇతన్ని ఒక్కొక్కలాగా ఒక్కొక్క బిరుదులతో పేర్కొంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, కంఠస్థ పెట్టాలి ఇది. అంటే ఒక్కొక్క శాసనంలో ఒక్కొక్క బిరుదుతో మనకు అస్థివర్మనే పేర్కొనడం జరిగింది. ఏ శాసనంలో ఏ బిరుదుతో పేర్కొన్నాడు, బాగా క్వశ్చన్ పేపర్ టైట్ చేయాలంటే మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లోని లేకపోతే క్రింది వాటిలో అస్థివర్మను సరికానిది ఏంటి అని అడగొచ్చింది. చూడండి, నానా ప్రకార విజయస్య అనేసి ఇతన్ని గుంటుపల్లి శాసనంలో పేర్కొనడం జరిగిందండి. ఏ శాసనంలో అండి? గుంటుపల్లి శాసనంలోని మనకి అస్థివర్మని ఎలా పేర్కొన్నారండి? నానా ప్రకార విజయస్య అని. అలాగే పెదవేగి శాసనంలోని అనేక సమరావప్త విజయ అనేసి ఎలాగండి అనేక సమరావప్త విజయ అనేసి పెదవేగి శాసనంలో పేర్కొన్నారు. అలాగే కొనకల్లు శాసనంలోని ఎలా పేర్కొన్నారంటే మనకి ఇతన్ని సమరముఖ నిర్మాణ కర్మ అనేసి కొనకల్లు శాసనంలో పేర్కొనడం జరిగింది. అలాగండి సమరముఖ నిర్మాణ కర్మ అనేసి మనకి ఎక్కడండి ఏ శాసనంలో పేర్కొన్నారు? కొనకల్లు శాసనంలో. ఇక ధర్మ మహారాజు అంటే ధర్మ మహారాజు అనే బిరుదు కూడా ఇతనది. ఇవన్నీ బిరుదులు అనమాట అతనికి సంబంధించినవి. గుంటుపల్లి శాసనంలో ధర్మ మహారాజు అంటే నానా ప్రకార విజయస్య అనేసి గుంటుపల్లి శాసనంలోనే ఉంది. ధర్మ మహారాజు అనేసి అస్థివర్మని ధర్మ మహారాజుగా పేర్కొన్న శాసనం కూడా గుంటుపల్లి శాసనం. ఇక ఈ వర్ణనలు బట్టి మనకి ఏది తెలుస్తుందండి, ఇతడు వెంగీ ప్రాంతంలో ఇక్ష్వాకులు సామంతులు అందరినీ నిర్జించి శాలంకాయనులు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే శాలంకాయనులు సామ్రాజ్యాన్ని స్థాపించినట్లుగా మనకు తెలుస్తుంది. ఎవరండి? ఇన్ని వర్ణనలను బట్టి మనకి వెంగీ ప్రాంతంలో ఇక్ష్వాకులు సామంతులు ఉండేవారు కానీ చాలామంది వీళ్ళ అందరినీ ఓడించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిరండి ఇక్కడ అస్థివర్మ అండి. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, ఎవరెవరు ఏ ఏ శాసనాలు వేశారు. 10 శాసనాలు వేశారని చెప్పాను కదండి. ఈ 10 శాసనాలు కూడా మీరు ఖచ్చితంగా కంఠస్థ పెట్టాలండి. చూడండి, మొదటి శాసనం కొనకల్లు ప్రాకృత శాసనం ఎవరిచ్చారు అని అడిగితే ఎవరండి? కొనకల్లు ప్రాకృత శాసనం మహారాజా నందివర్మ. ఇక్కడ ఏ పేరు చెప్పానో అదే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఏ పేరుతో ఉందో, ఒకటి నందివర్మ 2, నందివర్మ 3 అని ఇంకేటి గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ మహారాజా నందివర్మ అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. కొనకల్లు మళ్ళీ సంస్కృత శాసనం అండి. ఇక ఇది అస్థివర్మ ఇచ్చారనమాట. ఎవరిచ్చారండి? ఇది అస్థివర్మ. అది ప్రాకృత శాసనం, సంస్కృత శాసనం. సంస్కృత శాసనం ఇచ్చింది ఎవరండి? అస్థివర్మ ఇచ్చారు. ప్రాకృత శాసనాన్ని ఇచ్చింది నందివర్మ ఇచ్చారు. ఇక ఏలూరు ప్రాకృత శాసనం ఎవరిచ్చారంటే విజయదేవవర్మ. విజయదేవవర్మ ఏ శాసనం ఇచ్చారండి? ఏలూరు ప్రాకృత శాసనం ఇచ్చారు. ఇక పెదవేగి శాసనంలో 4 రాజుల గురించి పేర్కోవడం జరిగిందండి. అదే అస్థివర్మ, నందివర్మ, అస్థివర్మ, స్కందవర్మ. ఈ శాసనాన్ని పెదవేగి శాసనాన్ని కూడా అస్థివర్మ అని గుర్తుపెట్టుకోండి. ఇక కంతేరు శాసనాన్ని ఎవరిచ్చారని అడిగితే నందివర్మ ఇచ్చారండి. కంతేరు శాసనాన్ని ఎవరిచ్చారండి? నందివర్మ. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, కొల్లేరు శాసనాన్ని ఎవరిచ్చారు. మనకి కొల్లేరు శాసనాన్ని ఎవరిచ్చారంటే ఈ కొల్లేరు శాసనాన్ని
చండవర్మ అనే రాజు ఇచ్చారండి. ఎవరండి? చండవర్మ అనే రాజు కొల్లేరు శాసనాన్ని ఇవ్వడం జరిగిందండి. ఇక అలాగే విజయస్కందవర్మ మరొక కంతేరు శాసనాన్ని విజయస్కందవర్మ, అంటే ఒకే ప్రాంతంలో చాలామంది రాజులు వేయొచ్చండి శాసనాలు. వాళ్ళ శాసనాలు అడిగితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కంతేరు శాసనాన్ని విజయస్కందవర్మ, అలాగే పెనుగొండ శాసనాన్ని అస్థివర్మ, దారికాటూరు శాసనం ఏంటండి? దారికాటూరు శాసనం యువ మహారాజు ఆచండవర్మ, గుంటుపల్లి శిలా శాసనాన్ని రెండో నందివర్మ ఇవ్వడం జరిగింది. ఈ 10 శాసనాలు మీరు కంఠస్థ పెట్టాలి. ఏ శాసనాన్ని ఎవరిచ్చారని అడగొచ్చండి. ఇక చూడండి, అలహాబాద్ ప్రసక్తిలో వైగేయిక అస్థివర్మ ఇతడే. అంటే మనకి అస్థివర్మ ఎవరండి అంటే అలహాబాద్ ప్రసక్తిలో పేర్కొన్న మన శాలంకాయన రాజు ఎవరంటే అది మనకి మన అస్థివర్మ గురించే శాలంకాయన పేర్కొన్నది అతనేనండి. అలహాబాద్ ప్రసక్తిలో పేర్కొనబడిన మన శాలంకాయన రాజు అంటే మీరు అస్థివర్మ అనేసి జవాబు పెట్టాలి. ఇక సముద్రగుప్తుని దండయాత్ర అంటే మనకి తీరాంధ్రలో ఏ ప్రాంతంలో జరిగిందంటే క్రీస్తు శకం 345వ ప్రాంతంలోనే మనకి తీరాంధ్ర ప్రాంతం మీదన సముద్రగుప్తుని యొక్క దండయాత్ర అనేది జరగడం జరిగిందండి. ఈ తీరాంధ్రలోని వెంగితో పాటు దీన్ని బట్టి అక్కడున్న ఆ శాసనంలో చాలా అంటే చాలా రాజ్యాలు రాశారనమాట. అంటే మనం అనుకుంటాం ఈ రాజులే మనం అనుకుంటాం, అంటే శాలంకాయనదే చరిత్ర అనుకుంటాం. కానీ అప్పుడు చాలా ఆ ప్రాంతంలోని చాలామంది సామంత రాజులు పరిపాలించారు. విజయనగరం కొంతమంది పరిపాలించారు, శ్రీకాకుళం కొంతమంది పరిపాలించేవారు, అలాగే తూర్పుగోదావరి ఇలాగెలాగంటే కొంతమంది చిన్న చిన్న రాజ్యాలు చిన్న చిన్న గ్రామాలు కలుపుకుంటూ చిన్న సామంతులు ఉండేవారు అనమాట. వీళ్ళందరినీ కూడా కొంతమంది రాజ్యాలను పేర్కొన్నారు. ఎక్కడండి? మనకు అలహాబాద్ ప్రసక్తిలోని. అందులో పేర్కొన్న రాజ్యాలు ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం. చూడండి, మనకి ఎప్పుడైతే మనకి ఇతను ఎవరండి అలా మనకు సముద్రగుప్తుడు దండయాత్ర చేశారు కండి, మహాకాంతార కోసల రాజ్యాలను జయించిన తరువాత సముద్రగుప్తుడు కళింగలో ప్రవేశించాడనమాట. ఈ కళింగలో ఎప్పుడండి? మహాకాంతార కోసల రాజ్యాలను ఆక్రమించిన తరువాత. ఈ కళింగ అంటే ఎక్కడెక్కడంటే ఏ ఏ ప్రాంతాల మధ్యన కళింగ ప్రాంతం అనేసి అంటారండి చరిత్ర ప్రకారం. అయితే మహానది నుండి ఈ గోదావరి నది ప్రాంతాల మధ్య నుండి ఏరియాని కళింగ అని పిలుస్తారండి. ఇక అందులో కళింగలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో చూడండి. సముద్రగుప్తుడు జయించినవి ఆ శాసనంలో పేర్కొనబడిన ఇవ్వనమాట రాజ్యాలు. కొత్తూరు, యారండపల్లి, పిష్టపుర, దేవరాష్ట్ర రాజ్యాలు ఉండేవి. అంటే కళింగలో ఇవన్నీ రాజ్యాలను కూడా జయించాడు. అలాగే అవముక్త అనేది ఇది కృష్ణా తీరం రాజ్యం అనేసి కొందరు అభిప్రాయం. అంటే ఆ శాసనంలో పేర్కొంది అవముక్త అనే ఒక రాజ్యం పేర్కొనబడింది. అది కృష్ణా తీరంలో ఉందనేసి కొందరు కృష్ణా తీరంలో ఉందని పేర్కొన్నారని చరిత్రకారులు. ఇక దానికి దక్షిణంగా అవముక్తకి దక్షిణంగా మనకేంటంటే కుశస్థలపురం అనేది ఒకటి ఉందండి. ఏంటండి? కుశస్థలపురం. చూడండి, ఇప్పుడు మనకి ఇదంతా ఎక్కడ పేర్కొనబడిందంటే అలహాబాద్ ప్రసక్తి శాసనంలో పేర్కొనబడింది. అప్పుడు శాలంకాయలను పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే మీరు అస్థివర్మ అని గుర్తుపెట్టుకోండి. ఇక మనకి పాలక్కడ్ అంటే అదే శాసనంలో అలహాబాద్ ప్రసక్తి శాసనంలో పేర్కొనబడిన పాలక్కడ్ అంటే ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వస్తే అది పులికాట్ని అలహాబాద్ ప్రసక్తి శాసనంలో ఎలా పేర్కొన్నారు, లేదా పాలక్కడ్గా పేర్కొన్న ప్రాంతం ఏటి అని అడిగితే మీరు పులికాట్ అని సమాధానం పెట్టాలండి. ఈ రాజ్యాలతో పాటు అంటే ఇక్కడ పరిపాలిస్తున్న రాజ్యాలకు రాజులు ఉంటారు కదండి, ఆ రాజులందరినీ మనకి ఓడించిన తరువాత అందులో గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా గొప్ప వ్యక్తి అస్థివర్మ అండి. చాలా గొప్ప వ్యక్తి అండి. ఆ తర్వాత కంచి నేలుతున్న విష్ణుగోపుడిని కూడా మనకి ఇతను జయించి సముద్రగుప్తుడు వెనకకి మరిలినాడనేసి అలహాబాద్ ప్రసక్తి శాసనం చాటుతుందన్నమాట. అంటే సముద్రగుప్తుడు వీళ్ళందరినీ ఓడించి తరువాత తాను ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే రాజ్య అధికారం చేపడుతుందో క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోయాడు అనమాట. కానీ దక్షిణాది రాజులందరి కూటమిగా ఏర్పడి సముద్రగుప్తుడిని ఎదిరించినారని, వారి బలాన్ని గుర్తించి సముద్రగుప్తుడు వెనదిరిగినారనేసి ఒక అభిప్రాయం అనమాట. ఇక్కడ ఒకటేమో సముద్రగుప్తుడు వీళ్ళందరినీ ఓడించేశాడు. రెండో అభిప్రాయం ఏంటంటే వీళ్ళందరూ కూటమిగా ఏర్పడ్డారనమాట. అంటే అంత పెద్ద బలవంతుని కొట్టాలంటే ఐకమత్యంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందనేసి ఇక రెండో స్టోరీ ఇది. వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి అతన్ని ఎదుర్కొని, కాకపోతే ఆ దండయాత్రలో కూడా వీళ్ళందరూ ఓడిపోయారు.
వీళ్ళ మీద కరుణించి వీళ్ళ ప్రాంతాలు వీళ్ళకే ఇచ్చి పరిపాలించుకోండి అనేసి సముద్రగుప్తుడు వీళ్ళు సామంతులుగా చేసుకుని వదిలేశాడు అనమాట. రెండవ స్టోరీ ఇది. ఇక ఏది ఏమైనాను సముద్రగుప్తుని దండయాత్ర వల్ల మనకేంటండి, సముద్రగుప్తుడి దండయాత్ర వల్ల అంటే మనకి పెద్దగా ఏటి కూడా దక్షిణ దేశంలో మార్పులు అయితే రాజకీయంలో ఎలాంటి పెద్ద రేవులో చిన్న చిన్న మార్పులు వచ్చాయి, కానీ పెద్ద లెవెల్లో అయితే ఎలాంటి మార్పులు రాలేదండి. ఇక అస్థివర్మ కుమారుడు ఎవరండి? అస్థివర్మ కుమారుడు నందివర్మ. ఈ నందివర్మ ఏంటంటే కొనకళ్ళు ప్రాకృత శాసనం ఇచ్చిన మహారాజు అండి ఇతనని. అంటే కొనకళ్ళు ప్రాకృత శాసనం ఇచ్చింది ఎవరు అని అడిగితే మీకు నందివర్మ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. కొనకళ్ళు ప్రాకృత శాసనం ఇతన్ని కొనకళ్ళు ఇంకో సంస్కృత శాసనంలో ఉంది. కొనకళ్ళు ప్రాకృత శాసనం వేరు, కొనకళ్ళు సంస్కృత శాసనం వేరు. ఈ కొనకళ్ళు సంస్కృత శాసనంలో ఇతన్ని ఎలా ప్రకటించిందంటే స్వప్రపాతపాణి హితవర్మ, అంటే స్వప్రతాపపాణిత హితవర్మ అని పేర్కొన్నామన్నమాట. సముద్రగుప్తుని దండయాత్రను అవకాశంగా తీసుకొని తిరుగుబాటు చేయి సంకల్పించిన వారిని అందరినీ నడిచి అంటే అందరినీ ఓడించారనమాట. ఓడించి దక్షిణానికి కూడా రాజ్య విస్తరణ జరిపి పరిపాలించాడండి నందివర్మ. ఏంటండి నందివర్మ ఎవరి కొడుకండి? అస్థివర్మ కుమారుడు. ఇతను ఇప్పుడు ఏ కాలాల మధ్య పరిపాలిస్తున్నాడు? వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత 350 కాంచి 385 మధ్య పరిపాలన చేస్తూ ఈ కొనకండ్లు ప్రాకృత శాసనం ఇచ్చాడండి. ఇతన్నే ఇదే కొనకండ్లు సంస్కృత శాసనంలో ఒక బిరుదుతో పిలవడం జరిగింది. అలాగే సముద్రగుప్తుడు దండయాత్ర చేస్తే వీళ్ళు బలహీనం అయిపోయారనేసి మిగతా రాజ్యాలు ఏడ్చేసి వీళ్ళ కింద ఉన్న చిన్న చిన్న రాజ్యాలు వీళ్ళు ఎదిరించడం ప్రారంభించాయన్నమాట. ఏంటంటే ఇతను కూడా చాలా బలవంతుడు నందివర్మ. వాళ్ళందరినీ ఓడించి ఇంకా దక్షిణం వైపు కూడా ఇంచుమించు తన సామ్రాజ్యాన్ని విస్తరించి పరిపాలించిన అంత గొప్ప ఇదనమాట, బలవంతుడు అనమాట నందివర్మ. ఇక కొనకళ్ళు కానీ ఇంకోటి చిన్న పాయింట్ ఇక్కడ ఉంచుకోండి. కానీ నందివర్మ ధార్మిక చింతన అనేసి శాసనాలు వర్ణిస్తున్నాయి. నందివర్మకి ఏంటంటే ధార్మిక చింతన, భక్తిభావం బాగా ఎక్కువండి నందివర్మకి. ఎవరైతే భక్తిభావం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇంచుమించు ఈ యుద్ధాల మీద వ్యామోహం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇక కొనకండ్లు ప్రాకృత శాసనంలో కండపొత్త నందివర్మ, సారీ అండి ఇక్కడ కొద్ది మిస్ అయింది, సారీ అండి. మనకి అక్కడ పాయింట్ నాకు కూడా ఏం రాశారు అర్థమైతే కాలేదు. ఆ పాయింట్ మిస్ చేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇతనికి సంబంధించి మనకి నందివర్మకు సంబంధించి అంటే కొన్ని బిరుదులు ఇచ్చారండి. పెదవేగి శాసనంలో ఏమని రాసిపెట్టుందంటే వివిధ ధర్మ ప్రధానస్య. నెక్స్ట్ అలాగే గుంటుపల్లి శాసనంలోనే ఆర్జిత ధర్మస్య గో సహస్రదాయ అనేసి గుంటుపల్లి శాసనంలో కూడా ఇతని గురించి రాయడం జరిగింది. అంటే మనకి నందివర్మకి పెదవేగి శాసనంలో ఏ బిరుదు ఉంది, అది ఎవరి బిరుదని అడగవచ్చు. వివిధ ధర్మస్య ప్రధానస్య, అలాగే ఆర్జిత ధర్మస్య, అలాగే గో సహస్రదాయి అనేసి ఏ మహారాజుగా బిరుదు శాలంకాయని సంబంధించి క్రింది వాళ్ళు ఎవరి బిరుదు అని మీరు నందివర్మ అని ఆన్సర్ పెట్టాలండి. ఇక ఈ పాయింట్ ఏంటంటే మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది. ఈ పాయింట్ గురించి నాకు క్లారిటీ ఇంకో పుస్తకం కూడా చదవలేము, ఇదైతే అర్థం కాలేదు నాకు. ఇక నందివర్మ వయసు, ధార్మిక చింతన, అంటే నందివర్మకి ఏంటంటే వయసు బాగా పైబడిపోయింది అనమాట. ముసలితనం వచ్చింది. ఇక నందివర్మకి ముసలితనం వచ్చిన తర్వాత ఇతను ధార్మిక చింతన పరుడికండి, యుద్ధాల మీద ఇవన్నిటి మీద వ్యామోహం తక్కువ. ఇదే దేశంలో అలజడులు చెలరేగాయి అనమాట. ఇదే టైంలో అంటే ఇతను వయసుతోని ఇతను ధార్మిక చింతనతోని ఇప్పుడు ఎవరైతే కొంతమందికి సింహాసనం మీద ఆశ ఉంటుంది కదండి, ఆశ ఎవరికో ఉండదండి, వాళ్ళ బంధువుల్లోనే వాళ్ళ తోడబుట్టిన తమ్ముళ్ళతోనే ఉంటుంది, అన్నదమ్ముల్లోనే ఉండొచ్చు. ఇదే అవకాశాన్నిగా తీసుకొని అతని సోదరుడు దేవవర్మ అండి. నందివర్మ సోదరుడు ఎవరండి? దేవవర్మ. ఈ దేవవర్మ ఏం చేశాడటండి, ఈ ప్రాంత నందివర్మని తొలగించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించి సింహాసనం మీద ఇతను కూర్చున్నాడండి. వీళ్ళిద్దరి మధ్యన ఈ పోరాటం జరుగుతున్న సందర్భంలోనే నందివర్మ చనిపోయి ఉండొచ్చు అనమాట. ఇక ఇంత విజయం సాధించాడు కదండి దేవవర్మ. ఈ దేవవర్మ ఏంటంటే ఈ విజయానికి సూచనగా ఏడు చేశారండి ఒకే ఒక రాజండి. ఇతను అశ్వమేధ యాగం చేశారండి. ఇలాగే అశ్వమేధ యాగం చేసిన గతంలో ఎవరెవరు చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.
అంటే ఈ దేవవర్మ కూడా ఇతను గెలిచిన తరువాత విజయ సూచిగా అశ్వమేధ యాగం చేసి ఎలా పేరు మార్చుకున్నాడు, ఈ పేరుతోని విజయ దేవవర్మగా పేరు మార్చుకొని సింహాసనం ఆక్రమించాడు అనమాట. ఎవరండి? దేవవర్మ. ఎలాగ విజయ దేవవర్మగా పేరు మార్చుకుంటూ సింహాసనం ఆక్రమించడం జరిగింది. ఇక కానీ నందివర్మకు కుమారుడు ఉన్నాడండి. నందివర్మ కుమారుడు ఎవరండి? ఆచండవర్మ. అంటే ఇప్పుడు యాక్చువల్గా నందివర్మ తరువాత ఎవరు అవ్వాలండి? అతను కుమారుడు అవ్వాలి, కానీ అతని తమ్ముడు రాజు అవ్వకూడదు. దీన్ని ఆక్రమించింది ఎవరు? వాళ్ళ చిన్నాన్ని ఆక్రమించాడు కాబట్టి అతని మీద తిరుగుబాటు చేస్తాడండి ఆచండవర్మ. ఈ ఆచండవర్మ యువ మహారాజుగా 35వ రాజ్య సంవత్సరంలో దారికాటూరు శాసనం ఇచ్చాడు. దారికాటూరు శాసనం ఇచ్చింది ఎవరని అడిగితే మీరు ఆన్సర్ ఆచండవర్మ అని ఆన్సర్ పెట్టాలండి. ఇక ఇది నందివర్మ రాజ్య సంవత్సరం అయి ఉంటుంది. అంటే ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా అయితే ఎవరు? ఆచండవర్మ యువ మహారాజుగా 35వ రాజ్య సంవత్సరం, అంటే అతను రాజ్యానికి వచ్చి 35వ సంవత్సరం, అంటే ఈ యువరాజుగా ఉన్న టైం అండి. అది ఎవరండి రాజుగా ఉన్నారు ఆ టైంలో? నందివర్మ రాజు, ఆచండవర్మ యువరాజు. ఈ ఆచండవర్మ దారికాటూరు శాసనం ఇచ్చాడని. నందివర్మ అంటే ఈ టైంకి ఏంటంటే కానీ ఆ విషయం అందులో స్పష్టంగా లేదనమాట. నందివర్మ చనిపోయాడు అనేది, అంటే ఇతను 35 సంవత్సరాలప్పుడు ఇతను రాజు అయిపోయాడా, అంటే ఇతను రాజు అయిపోయి మనకు ఆచండవర్మ రాజు అయిపోయి 35 సంవత్సరాలు అయిపోయిందంటే విజయదేవవర్మ ఇంకెప్పుడు పరిపాలించాడు? వీళ్ళిద్దరి మధ్యన కొద్ది కాంట్రవర్సీ అనమాట. ఇది ఏ ఏజ్లో ఎవరు పరిపాలించారనేది కొద్ది కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే నందివర్మ అప్పటికే చచ్చిపోయాడండి. ఈ అంతర్యుద్ధం వల్ల, అంటే ఎవరికి? వీళ్ళ బాబాయికి మనకి ఆచండవర్మకి, అంటే విజయదేవవర్మకి ఆచండవర్మకి మధ్యన యుద్ధం, అంతర్యుద్ధం, వాళ్ళకు జరిగేది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం వల్ల ఏంటంటే వాళ్ళ రాజ్యానికి, వాళ్ళ శ్రీలంకలో ప్రతిష్ఠకు భంగం ఏర్పడింది అనమాట. బయట వాళ్ళకి ఇంక అవకాశాలు దొరికిపోయాయి అనమాట ఈ రాజ్యం మీద దండెత్తడానికి. చూడండి, దేవవర్మ 15 సంవత్సరాల పాలన అనంతరం ఆచండవర్మ తిరిగి రాజ్యాన్ని హస్తం చేసుకున్నాడు. అంటే ఎప్పుడండి? దేవవర్మ 15 సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. 15 సంవత్సరాలు పరిపాలించిన అనంతరం ఆచండవర్మ తిరిగి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు, తిరిగి పొందాడు అనమాట. యాక్చువల్గా ఎవరికి రావాలి? ఆచండవర్మకి రావాలి కాబట్టి ఆచండవర్మ తర్వాత రాజ్యానికి వచ్చాడు. కానీ అతని సోదరుడు 2వ అస్థివర్మ, ఎవరి సోదరుడండి మనకి? అంటే ఇప్పుడు ఇతనికి నందివర్మకి 2 కొడుకులు, ఒకడు ఆచండవర్మ, రెండో హస్తివర్మ. ఈ 2వ హస్తివర్మ ఏడు చేశాడు ఎక్కడండి? స్వతంత్రించకుండా జాజ్పురంలో స్వతంత్రుడు అయ్యాడు అనమాట. అంటే వీళ్ళ అన్నద సింహాసనాన్ని పంచుకున్నారనమాట. అంటే కొంత ప్రాంతాన్ని ఒకడు ఇంకోటి స్వతంత్రించుకొని ఈ ప్రాంతాన్ని ఇతను పరిపాలించడం. జాజుపురం అనేది ఎక్కడ ఉందంటే నేటి తూర్పుగోదావరి జిల్లాలోనిది అయి ఉంటుంది. అంటే ఈ జాజుపురం అనే ప్రాంతం ఎక్కడ ఉండొచ్చు బహుశా అంటే నేటి తూర్పుగోదావరి ప్రాంతంలో ఈ జాజుపురం బహుశా ఉండొచ్చండి. ఇక తన పెనుగొండ శాసనంలో ఈ అస్థివర్మ ఎలాగంటే తాను నారాయణ పాదర వింద జోగుణతుణ్ణి అని చెప్పుకున్నాడు అనమాట. ఇది నాకు కరెక్ట్గా చూసుకొని చదవండి. ఎంత బ్రాడ్గా అడిగితే ఎవరి గురించి అడిగారు అంటే ఎవరి గురించి చెప్పుకున్నాడంటే పెనుగొండ శాసనంలో ఎవరిచ్చారు? పెనుగొండ శాసనంలో అస్థివర్మ ఇచ్చాడు. అస్థివర్మ ఇచ్చిన పెనుగొండ శాసనంలో ఇలా పేర్కొన్నాడు అనమాట, ఈ నారాయణ పాద వింద జోగున్నతుడు అనేసి. ఇక మనకి నెక్స్ట్ ఆచండవర్మ అండి. ఆచండవర్మ అతని అనంతరం, అంటే అతని కుమారుడు విజయనందివర్మకు 2వ అస్థివర్మ కుమారుడైన విజయస్కందవర్మకు మరియు మళ్ళీ ఏడు జరిగింది అంతర్యుద్ధం జరిగింది. ఇప్పుడు విజయనందివర్మ మనకి ఎప్పుడైతే ఆచండవర్మ మరణించిన తరువాత మరణించిన తర్వాత ఎవరండి? ఇటు పక్క 2 అన్నదమ్ములు కదండాలు, ఆచండవర్మ ఒకడు, నెక్స్ట్ 2వ అస్థివర్మ ఒకడు. ఈ 2వ అస్థివర్మకు ఒక కుమారుడు ఉన్నాడు, అలాగా మనకి ఆచండవర్మకు ఒక కుమారుడు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ తగాదాలు వచ్చాయి. వీళ్ళిద్దరు ఉభయులు శాసనాలు ఎక్కడ దొరికాయి అంటే కృష్ణానదికి దక్షిణాన కర్మ అనే రాష్ట్రం ఉంటుందండి. కర్మ రాష్ట్రం అంటే నేటి గుంటూరు, కర్నూలు ఈ జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని కర్మ రాష్ట్రంగా చెప్పుకునేవారు అనమాట. వీళ్ళిద్దరికి సంబంధించిన శాసనాలు దొరికాయి. అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములకి మళ్ళీ అన్నదమ్ముల కొడుకులు కూడా మళ్ళీ కొడుకున్నారు. ఈ అంతర్యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే విజయనందివర్మ గెలిచాడండి. ఎవరండి? ఆచండవర్మ కుమారుడైన విజయనందివర్మ విజయం సాధించి మళ్ళీ శ్రీలంకాయన యొక్క రాజ్యాన్ని సమైక్యం చేసాడనమాట. ఎవరు వాళ్ళ అన్నదమ్ములు మొక్కలు చేసుకుని పంచుకున్నారు కదా, ఆ పంచుకున్న భూభాగాన్ని జోజుపురంలో కొత్త రాజ్యాన్ని స్థాపించారు కదా, ఆ ప్రాంతాన్ని
అలాగే వీళ్ళ నాన్నగారి ప్రాంతాన్ని మొత్తం ఏకం చేసి పరిపాలించింది ఎవరండి? విజయ నందివర్మ సమైక్యం చేసి మళ్ళీ పరిపాలించడం జరిగిందనమాట. ఇక శాలంకాయనులు అందరిలోనటండి మనకి ఎవరు ఎక్కువ శాసనాలు లభించాయి అంటే విజయ నందివర్మ శాసనాలే మనకి ఎక్కువగా లభించాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరి శాసనాలు శాలంకాయనులు ఎక్కువ ఎవరి శాసనాలు మనకు బయటపడ్డాయి లభించాయి అంటే విజయ నందివర్మ. కానీ విజయ నందివర్మ ఎక్కువ రోజులు ఇది అంటే 2 రాజ్యాలు సమైక్యం చేసి పరిపాలించారు కానీ చాలా ఎక్కువ రోజులు అనేది నిలవలేదన్నమాట. తాత్కాలికం అంటే కొద్ది కాలం పాటు కొనసాగింది ఇలాగా. ఇక ఎందుకు వల్ల ఇలాగా మళ్ళీ సామ్రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చిందంటే వీళ్ళకి ఉత్తరాన పిష్టపురం అంటే పిఠాపురంలో మాటరులు ఉన్నారనమాట. అలాగే కర్మ రాష్ట్రంలోని విష్ణుకుండినులు అనమాట. అలాగే వీళ్ళందరూ కూడా బలవంతులు అయ్యారనమాట. ఎక్కడ అటుపక్క ఉత్తరం అంటే మన నేటి తూర్పుగోదావరి అలాగే విశాఖపట్నం జిల్లాలో ఈ మాటలు పరిపాలిస్తున్నారు. అంటే వీళ్ళకి సామంతులుగా ఉండేవారు ఈ మాటలు. అలాగే కర్మ రాష్ట్రంలో విష్ణుకుండిలు ఉండేవారు. వీళ్ళందరితో ఎనీ టైం థ్రెట్ ఉండేది అనమాట. ఈ థ్రెట్ ఉండడం వల్ల విజయ నందివర్మ విజయం తాత్కాలిక చాలా తక్కువ కాలం నిలబడి వీళ్ళు మళ్ళీ స్వతంత్రం ప్రకటించుకోవాల్సి వచ్చింది. శత్రువర్గం పరివేష్టించిన శాలంకాయన రాజ్యం అంటే చుట్టుపక్కల శత్రువులు పరిగణించే అంటే చుట్టుపక్కల చుట్టుముట్టేశారనమాట. చుట్టుముట్టిన తర్వాత వీళ్ళ రాజ్యం ఎప్పుడు అంతమించిందంటే క్రీస్తు శకం 5వ శతాబ్దం మధ్య ప్రాంతంలో అదృశ్యమైంది. అంటే వీళ్ళు సుమారు 5వ శతాబ్దం మధ్య ప్రాంతంలో అదృశ్యమైన అంటే వీళ్ళ రాజ్యం ముగిసిపోయిందనమాట. దీనివల్ల శాలంకాయనలో చివరివాడు ఎవరంటే విజయ నందివర్మ అని చివరివాడుగా పేర్కొంటారు. అడుగుతారండి శాలంకాయలో చివరి రాజు ఎవరంటే విజయ నందివర్మ అని మీరు జవాబు పెట్టాలి. ఇతరకు బిరుదు ఉందండి పరమ భాగవతుడు. అంటే పరమ భాగవతుడు అంటే బిరుదుకి అర్థం ఏంటంటే వైష్ణవ మతాన్ని ఆదరించిన వాళ్ళకేనండి పరమ భాగవత అనే బిరుదు వస్తుంది. వీళ్ళు ఏ మతానికి శైవ మతస్థులు అనమాట. అంటే మొదట్లోనే శైవాన్ని కొద్దిగా ఇచ్చేసి నెక్స్ట్ వైష్ణవాన్ని కూడా సమబ్యాలెన్స్గా ఆదరించారని చెప్పొచ్చు. గుంటుపల్లిలో బౌద్ధ క్షేత్రానికి దాన ధర్మాలు చేసిన వ్యక్తి ఎవరంటే అండి శాలంకాయలోని మనకి ఈ విజయ నందివర్మ ఎవరైతే ఉన్నారో ఇతనేనండి చివరి రాజు అయిన విజయ నందివర్మకు పరమ భాగవతుడు అనే బిరుదు. గుంటుపల్లిలో ఉన్న బౌద్ధ క్షేత్రానికి కూడా దాన ధర్మాలు చేయడం జరిగిందండి. ఇక మొదటి నందివర్మ ఎలాగండి ఈ శాసనం ఇతని శాసనాల్లో ఏమని వర్ణించారంటే మొదటి నందివర్మను వివిధ ప్రధానస్య అనేసి వర్ణించినారు. ఈ మొదటి నందివర్మని ఇతని శాసనాల్లో ఏ పేరుతో అంటే వివిధ ప్రధానస్య అని వర్ణించినాడు. దీన్ని బట్టి మనకి ఏడు తెలుస్తుంది అంటే బుద్ధం విష్ణుదేవులు సమన్వయంగా పురోగమనిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే గౌతమ బుద్ధుల వారు అంటే బౌద్ధ మతము ఇటుపక్క వైష్ణవ మతం రెండూ కూడా ఈ విజయ నందివర్మ కాలంలో ఆంధ్రదేశంలో సమానంగా కొద్ది వరకు బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాయి అని చెప్పుకోవచ్చండి. దీంతో మనకేంటంటే శాలంకాయనులకు సంబంధించి రాజకీయ చరిత్ర అయితే కంప్లీట్ అయింది. ఈ యుగానికి సంబంధించి పరిపాలన విశేషాలన్నీ కూడా మనం చివరిలో చూస్తామని చెప్పాము, అక్కడ చూద్దామండి. వీళ్ళ తరువాత మనం నెక్స్ట్ ఎవరి గురించి అంటే ఆనంద గోత్రీయుల గురించి చూడాలండి. మన క్లాసు మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. మీకు ఇది మన మంచి స్టాండర్డ్ సోర్స్ అందిస్తాను అని భావిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళకి మాత్రం పంపించండి. లేకపోతే ఎలాంటి అవసరం లేదండి. మీకు నచ్చితే మాత్రం ఇది చేయండి. ఓకేనండి, ధన్యవాదాలు.